వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. ఇప్పుడే కాల్ చేయండి. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా కేవలం హైదరాబాద్కే పరిమితమైన యూనిక్ పండుగ ఏదైనా ఉందంటే సదర్ ఉత్సవాలు అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దీపావళి జరిగిన నెక్స్ట్ డే ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు దగ్గర ఉన్న సైదాబాద్లోనైతే ఇక్కడ ఉన్న ఉప్పర్గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఇప్పటికే దున్నరాజులు అయితే ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పాడి రైతులు యాదవ్ సోదరులందరూ కూడా వారు ఎంతో ఇష్టంగా పెంచుకున్న దున్నపోతుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైన ప్రదర్శనలు చేస్తున్నారు. వాటితో కుస్తీలు పడుతూ కూడా వాటన్నిటి కూడా విన్యాసాలు చేస్తున్నారు. మనతో పాటు కొందరు యాదవ సోదరులు ఉన్నారు. వారిని అడిగేసి సదర్ పండుగకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అసలు సదర్ పండుగ అంటే ఏంటిది, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? సదర్ యొక్క దున్నపోతుల ప్రదర్శన కానీ దీపావళి సందర్భం పురస్కరించుకొని ఈ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. అదే ద్వాపర యుగం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు మరి నారకాసురుని అంతమొందించిన తర్వాత జరిగిన విజయోత్సవమే మనం దీపావళి అనేటువంటిది మన యొక్క మరి ధర్మం లోపల మన సంస్కృతి లోపల ఇది ప్రఖ్యాతగాంచినటువంటిది. దేశవ్యాప్తంగా ఈ యొక్క దీపావళి ఉత్సవాలు వేల సంవత్సరాలు గడుస్తున్న హిందూ సాంప్రదాయంలో భారతీయులందరూ కూడా ఈ యొక్క దీపావళి ఉత్సవాలు నిర్వహించడం, దాన్ని యాదవ సోదరులే మరి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం అనేటువంటి ఒక ప్రాముఖ్యత. నారకాసురుని వదన జరిగిన తర్వాత మరి అందరూ కలిసి ఒక విజయోత్సవం జరపడమే సదర్ మేళా, దీపావళి పండుగ. సదర్ మేళా ఈ ప్రాంతం లోపల మరి దేశవ్యాప్తంగా కూడా తమిళనాడులో తీసుకున్నట్టయితే జల్లుకట్ట అనేటువంటి ఒక వాడకంలో ఉన్నటువంటి ఒక ఆ రాష్ట్రంలో అలాగా అనేక రాష్ట్రాల్లో ఈ పండుగ ఉంటుంది. కానీ వారి వారి రాష్ట్రాలలో మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మారినప్పుడు దాని పేరు మారుతుండొచ్చు. సదర్ అనేటిది కూడా ఉర్దూ పదం. ఇది కుల పెద్ద అనేటువంటిది. సదర్ అంటే ఆ కులానికి ఒక పెద్ద, అదే రకంగా ఆ కులానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక నాయకత్వం వహించేటువంటి ఒక పెద్ద అనేటువంటిది సదర్ అని అర్థం. నిజాం ప్రభుత్వం కాలం నుండి ఈ చావని ఉప్పర్గూడ సంబంధించినటువంటి ఈ యొక్క యాదవ సంఘము మా యొక్క పూర్వీకులు అనేక మంది ఈ యొక్క సంస్థను నడిపించడం లోపల ఈ కార్యక్రమే కాదు, సమాజంలో ఉండేటువంటి ఏడాది పొడవునా జరిగేటువంటి అనేక మరి పండుగల్లో అదే రకంగా సేవా కార్యక్రమంలో నిరంతరం శ్రమించినటువంటి యాదవ సంఘం లోపల సంఘం లక్ష్మీబాయి యాదవ్ గారు ఇందిరా సేవా సదన్ అనేటువంటిది ఇప్పుడు అయ్యా సదన్గా మనందరికీ తెలిసినటువంటి విషయం. వారు 3 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా, అదే రకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, రాజ్యసభ సభ్యురాలుగా, అదే రకంగా ఈ సంస్థకు చెందినటువంటి వారు రామ్దేవ్ యాదవ్ గారు 2 పర్యాయాలు ఈ నగరానికి ఈ రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించినటువంటి వారు. కమలమ్మ యాదవ్ గారు ఈ యాదవ సంఘానికి చెందినటువంటి వారు. అదే రకంగా పౌల్ట్రీ ఆఫ్ ఫాదర్ అనేటువంటి చెప్తాం. బివి రావు గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు. కానీ వారి యొక్క నిజ జీవితం లోపల చాలా లో ప్రొఫైల్, కానీ పనులు మాత్రం హై ప్రొఫైల్ చేసినటువంటి సందర్భం కూడా ఈ యొక్క యాదవ సంఘం చెందుతుంది. కాబట్టి వారు కొనసాగించినటువంటి పరంపరను ఈనాడు తరానికి కూడా చక్కటి యొక్క మరి ఏర్పాట్లతో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సదర్ మేళాను అత్యంత ఆకర్షణీయమైనటువంటి పద్ధతి లోపల అందరినీ ఆహ్వానించడానికి ఒక వేదిక సిద్ధంగా ఉంది. రండి, కదలరండి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. యాదవులే కాదు, పాడి పరిశ్రమపై ఆధారపడి పాడి పరిశ్రమను వ్యాపారంగా చేసుకునేటువంటి కొనసాగించేటువంటి యావత్ సమాజం కూడా ఈ యొక్క యాదవ సంఘం సదర్ మేళాలో పాల్గొనేటువంటిది విశేషం. అదే రకంగా పాత నగరంలో మత సామరస్యానికి ప్రతీక, కుల మత ప్రాంత భాష తేడా లేకుండా ఈ యొక్క యాదవ చేసేటువంటి సదర్ మేళాకు సమాజం అంతా కూడా మరి మద్దతు పలుకుతూ సమాజం అంతా కూడా మమేకమై మాతో పాటు కలిసి వస్తున్నందుకు నేను యావత్ సమాజానికి దీపావళి పండుగ శుభాకాంక్షలతో మరి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా బిగ్ టీవీ వారికి కూడా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు, సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం లోపల మనందరం కూడా సహకరించాలా. అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి అధికారికంగా అనధికారికంగా పోలీసు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లకు కూడా మరి పాత్రికేయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా దీపావళి పండుగ శుభాకాంక్షలతో పేరు పేరున ధన్యవాదాలు. జై యాదవ, జై మాధవ. ఇక్కడ ఉప్పర్గూడ సదర్ మేళకు మనకు దున్నరాజులు అయితే వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అంటే చుట్టుముట్టు ఏరియాల నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి దున్నపోతులు వస్తున్నాయి? సుమారుగా 70-80 కిలోమీటర్లు షాదనగర్ నుంచి వస్తాయి. ఇటు నల్గొండ, భువనగిరి, అటు వికారాబాద్ నుంచి ఈ యొక్క దున్నరాజులు వస్తారు.
ఒకానొక కాలంలో ఉదయం లేచి ఒక ఉత్సవాల్లో పాల్గొనడానికి నడుచుకుంటూ వచ్చేవారు. నడుచుకుంటూ వచ్చి 6-7 గంటలకు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మళ్ళీ వారు నడుచుకుంటూ వెళ్ళేటువంటి సంస్కృతి నుండి ఇప్పుడు అనేకమైనటువంటి యాదవులు కూడా కొంత ఆర్థికంగా బలపడిన సందర్భం లోపల ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి అందరినీ ఆకట్టుకునే విధంగా మరి చక్కటి కార్యక్రమాల్లో సమాజం లోపల ఈ యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో సదరు కూడా ప్రత్యేక స్థానం సంపాదించడంలో యాదవులు ఎనలేని కృషి చేసినారనేటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యాదవుల కులవృత్తి పాడి పశువులను మెయింటైన్ చేసుకుంటూ వాటి నుంచి వచ్చిన పదార్థాలను అమ్ముకునేది. అయితే కాలానుగుణంగా కూడా అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు యాదవులందరూ కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారా? ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. మన దేశం అంతా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే కుల వృత్తులపై ఆధారపడి ఉండేటువంటి దేశం భారతదేశం. అందుకనే ఈ దేశం లోపల ఏ దేశం విపత్తు వచ్చి ఏ దేశం కూడా ఇబ్బంది పాలైనా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడానికి ఇక్కడ కుల వృత్తులు చక్కగా ఈ రోజు వరకు కొనసాగాయి. కాబట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితి భారతదేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కానీ ఈ మధ్యలో మీరు చెప్పినట్టు కుల వృత్తులను మనం పక్కన పెట్టి అదే రకంగా ఈ నగరం లోపల ఏ కుల వృత్తిని అయితే నమ్ముకొని పాడి పరిశ్రమ ఆధారపడి జీవించేటువంటి వాళ్ళను ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ యొక్క డైరీలను మరి సారా దందాలు నడిపేవాడిలాగా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేసేలాగా ఈరోజు ప్రభుత్వాలు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ వాళ్ళు వస్తే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు మరి డైరీని నడిపేవాడు. అదే రకంగా విద్యుత్ సంబంధించినటువంటి బిల్లులు ఈరోజు కమర్షియల్ బిల్లులు వేసి మరి డైరీ ఫామ్లను నడవకుండా ప్రోత్సహించే పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి ఈ నగరాల్లో అభివృద్ధి చెందడం లోపల మేమందరం కూడా ఈ నగరం యొక్క అభివృద్ధిలో భాగస్వాములమే. కానీ మాకు ప్రత్యామ్నాయం చూపిస్తే కనుక తప్పకుండా ప్రభుత్వం ఇక్కడి నుంచి డైరీ ఫామ్ తీయాలంటే ప్రత్యామ్నాయం చూపించాల్సిందే. ప్రత్యామ్నాయం చూపించకుండా మా గొంతు నొక్కుతానంటే మేము కూడా ఈ యొక్క మరి ప్రజా జీవితం లోపల అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటాం. తప్పకుండా యాదవుల యొక్క సమస్యను కూడా మాపై భుజస్కంధాలపై తీసుకొని పోరాటం చేస్తామనేటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై యాదవ, జై మాధవ. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్న దున్నపోతులకు ఎలాంటి ఆహారం ఇస్తారు? మంచి బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పోషణ ఎలా ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దున్నపోతు అంటేనే దానికి స్పెషల్ ట్రీట్మెంట్. దానికి అన్నింటి బొర్రలకు పెట్టకుండా దానికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే దానికి మంచిగా తిండి, దానికి కల్లి, దానికి బర్రెలకు పెట్టేదానికంటే కొంచెం ఎక్కువనే పెట్టి పెంచుతారు. ఎందుకంటే అది దున్నపోతు మన ఇంటికి సంబంధించి కాబట్టి దాన్ని చాలా మంచిగా చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే నిజాం కాలం నాటి నుంచి కూడా ఇక్కడ సదర్ ఉత్సవాలు జరుపుతున్నాం అంటున్నారు. ఈ కాలానుగుణంగా వీళ్ళ కులవృత్తి అయినటువంటి పశుపోషణ తగ్గినప్పటికీ కూడా దాని మీద జీవించాల్సి ఉంది. ఎందుకంటే పాడి పశువులతోటి వచ్చే పాల పదార్థాలు మనుషులకు ఎంతో పోషకాన్ని ఇస్తాయి కాబట్టి అవన్నిట్లో కూడా ప్రభుత్వ సహకారంతో ఇంకా పెంచి పోషించాల్సి ఉంటుంది. అయితే ప్రకృతిని ప్రేమించే తెలంగాణ అంటే తెలంగాణలో వచ్చే ప్రతి పండుగ కూడా ప్రకృతికి అనుసంధానం ఉంటుంది. మన బోనాలు, మిగతా పండుగలు చూసుకున్నా, ఇక్కడ సదర్ దున్నపోతులు చూసుకున్న అదే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్కే మాత్రం పరిమితమైన సదర్ ఉత్సవాల్లో యాదవ్ సోదరులందరూ కూడా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం సైదాబాద్ దగ్గర ఉన్న మాదనపేట దగ్గర ఉన్నాము. తోట మహేందర్ యాదవ్కు సంబంధించిన దున్నరాజుల్ని ఇక్కడ చూడొచ్చు. ఇది రకరకాల దున్నపోతులు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎదుర్కొంటూ వస్తూ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ సదర్ ఉత్సవాలను అయితే కొంత వేల మంది వచ్చి తిలకిస్తున్నారు. దీపావళి తర్వాత దీపావళి జరిగిన 2 రోజుల పాటు కూడా ఈ సదర్ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యాదవ్ సోదరులు వాళ్ళు పాడి పశువు మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఈ దున్నపోతులను, దున్నరాజులను అయితే చూసుకోవచ్చు. మనం ఇక్కడ విశ్వాస్లో కూడా చూడొచ్చు. ఇది ఎంత పెద్ద ఉందో. నేనే 6 ఫీట్ ఉంటాయి, నాకంటే కూడా 6 ఫీట్ అంటే ఇది 8 ఫీట్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. 7 and 8 ఫీట్స్. దీనికి సంబంధించిన తోట మహేందర్ యాదవ్ గారు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అన్న, దున్నపోతు చాలా భయంకరంగా ఉంది, పెద్ద ఎత్తున కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? దీనికి గల ప్రత్యేకతలు ఏంటి? హర్యానాకి వచ్చింది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న? తాతల నా నుంచి చేస్తాను. తాతలు చేసారు, నాయన చేసారు. అన్న మీరు చెప్పండి, ఈ దున్నపోతుని చూస్తే చాలా పెద్ద సైజులో ఉంది. అంటే ఇప్పుడు సదర్ ఉత్సవాలకి మెయిన్గా ఇలాంటి దున్నపోతులను తీయడానికి గల కారణం ఏముంటుంది? ఇది మేము మా తాతల నుంచి తీస్తున్నాం. మీ సదర్ మా తాత 35 ఏళ్ళలో తీస్తున్నాం మీ సదర్. అది మా తాత, దాని తర్వాత మా డాడీ, ఇప్పుడు మేము అంతా కంటిన్యూ అవుతుంది.
ఇది 5 lakhsకి తెప్పించినా మేము హర్యానాకి స్పెషల్. ఇవి హర్యానాకి ముర్రా జాతి అంటారు దీన్ని. స్పెషల్గా వచ్చింది హర్యానాకి. ఓన్లీ సదర్ ఉత్సవాల కోసమే హర్యానా నుంచి తెప్పించారా? లే తీసుకున్నాం మేము, మా దగ్గర ఉంటుంది. మాట్లాడతాడు ఆ దూడ ఉన్నప్పుడు తీసుకున్నాము మేము. బాగా ఇంట్రెస్ట్తో తీసుకొచ్చాము మేము. డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ దానికి 5 లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఒక 20-30 లక్షల అంటే డబ్బు విషయం కాదు, తిండి అని దాని లెక్క, దాన్ని మా ఇంటి మనిషి లెక్క చూసుకుంటాం మేము. మాకు ఇది ఆనందంతో చేస్తాము. డబ్బుల విషయం మేము పట్టించుకోము. మాకు ఎంతో మా చుట్టాలు, మేము, మా బంధువులు, మా వృత్తులు మా తాతల నుంచి వచ్చింది కాబట్టి మేము సంతోషంగా జరుపుకున్నాం. మా యాదవ్ సార్ జై యాదవ్. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే దీంతో బాడీ మెయింటైన్ చేయడానికి దానికి ఏమేమి దాన పెడతారు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను తోట మహేందర్ యాదవ్ ముద్దుల బామ్మార్ది, చిన్న బామ్మార్దిని. భారీ ఎత్తున ప్రతిసారి భారీ ఎత్తున తీస్తాడు సదర్ అనేది. సదర్ సమ్మేళనం అందరికీ శుభాకాంక్షలు. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. అది చూడొచ్చు, మదనపేట సైదాబాద్ లో కూడా చాలా అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సదర్ ఉత్సవాల్లో దున్నరాజులను తీసుకొచ్చి కూడా ఆకర్షణీయంగా వాటిని తయారు చేస్తూ మంచి ఎదుర్కొని చేసుకుంటాము. ఇయర్లీ వన్స్ చేసే పండుగ మాత్రం ప్రతి సంవత్సరం గుర్తుండేటట్టు కూడా చేస్తామంటూ ఇక్కడ యాదవ్ సోదరులు చెప్తున్నారు. వారిలో ఉన్న డైరీలను ఇంకా అభివృద్ధి చెందడానికి, మంచి బ్రీడ్ రావడానికి కూడా హర్యానా నుంచి ఇట్లాంటి పోతులను, దున్నపోతులను తీసుకొచ్చి మేము డైరీ మెయింటైన్ చేస్తుంటామంటూ కూడా ఇక్కడున్న యాదవ్ సోదరులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో మొగుల పాపన్న, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.